దైవ తండ్రి కృపల ప్రభావం దేవా పదము స్తోత్రములు నీ పాదమైన ప్రేమ చేత వచ్చిన రాత్రంతా మమ్మల్ని మా బిడ్డలను మా సంఘమందరినీ కాపాడి కుదిరిపరిచి BBS 7వ దినాన్ని మేము మా బిడ్డలు ప్రభా సంఘమంతా కూడా తిరిగి మీ సన్న కనబడటానికి ఈ మధ్య రావడంలో ఈ రీతిగా మాకు అనుగ్రహించిన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి ప్రభావం స్తుతి చాలా తీసుకువస్తున్నాం. దైవ మా తండ్రి గడిచిన 6 దినములు కూడా నువ్వు ఎంతో సహాయం చేసావు. అనేక మంది బిడ్డలు తీసుకొచ్చావు. నీ బిడ్డను వాడుకున్నావు తండ్రి. నీ కొందరు నువ్వు ఇచ్చిన వాక్యము ప్రభా ఏమాత్రం వృధా కాదని మేము నమ్ముతున్నాము. నువ్వు ఇచ్చిన వాగ్దానము ఎంతో నమ్మదగిన దేవుడు మేము నెరవేరుస్తామని మేము నమ్ముతున్నాం. ప్రభా నీ కొందరు ఈ దినం రాగలిగిన నీ బిడ్డలందరి బట్టి కూడా మీకు మనం చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా వారి మధ్యలో ఉంటే దేవా క్షేమంగా తీసుకురండి. మీ దాసరాన్ని మీ ఆత్మతో నింపి మీ అభిషేకం తన మీద ఉంచి తన నోటికి నీ మాటలు అందించి దేవా మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ మెల్లని స్వరం వినడానికి తాము సరిదిద్దుతో సరిపరచుకోవడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించండి. ఇంకా మా తండ్రి ఈ క్లాసు ఆయన బిడ్డలందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఎంతో ఆశీర్వాదకరమైనదిగా చేయండి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగజేసేదిగా దేవాన్ని ముఖదర్శనం చేసుకునేదిగా ఉంటుంది. నీ కృప దయచేసి ప్రార్థిస్తున్నాం. నువ్వు ఏదైతే చెప్పాలని ఆశిస్తున్నావో దాని ఆ మాటని ప్రభా మీరు నోటికి అందించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం దయచేయండి. మా పైన ఈ స్థలం అంతటిపైన మీరు రక్తాన్ని ప్రోక్షించండి. వాళ్ళ కడగండి, పరిశుద్ధపరచండి. మమ్మల్ని దేవా మరి నీ సొంత కనబడటం యోగ్యులుగా చేయండి. కనబడకుండా సాధన చేసే వ్యక్తులన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి కలవరం లేని కర్తలే మంచి సమయం దయచేయమని మమ్మల్ని అందరినీ స్వాధీనోచుకొని మా బిడ్డల తలపులన్నింటినీ ప్రభా మీ స్వాధీనోచుకొని ఎంతో కాన్సన్ట్రేషన్తో మీ వాక్యం వినడానికి ప్రభా మీ దయ చూపించమని మీ చేతికి అప్పగించుకుంటూ వందనంలో స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేర స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఎక్కడికి వచ్చాము? VBS యొక్క థీమ్ ఏంటి? మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ఎవరి జ్ఞానమందు? మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఆ జ్ఞానాలను ఆవిష్కరించిన వాళ్ళకు నోబెల్ ప్రైజులు కూడా ఇస్తారు. కానీ ఆ జ్ఞానాలన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తాయి? అవి నరకానికే నడిపిస్తాయి. కానీ మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి చెందితే మనము ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. మరి ఈ బల్బు కింద మనం ఉన్నాం. ఇది ఎవరు కనిపెట్టినారు? థామస్ ఎడిసన్ కదా. తర్వాత మనం ఫోన్లో మాట్లాడుతున్నాం. మొట్టమొదట టెలిఫోన్ ఎవరు కనిపెట్టినారు? గ్రాహం బెల్. ఫ్లైట్స్ని ఎవరు కనిపెట్టినారు? రైట్ బ్రదర్స్. మొట్టమొదట చంద్రమండలానికి వెళ్ళి అక్కడ నడిచిన వాడు ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? చంద్రమండలంకి వెళ్ళి నడవడం కంటే కూడా యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది గొప్ప అన్నాడు ఆయన. కాబట్టి లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాలు సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరు సెల్లులు కానీ లేకపోతే ల్యాప్టాప్ ద్వారా కానీ మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అయితే ఆ జ్ఞానం కేవలం ఈ భూమిపైన జీవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ను స్థాపించిన వాడు బిల్ గేట్స్ ఏం చేసినాడు? మీకు అంత సులభతరమైంది, జ్ఞానం సంపాదించడానికి చాలా సులభతరమైంది. మరి
ఈ జ్ఞానంతో పాటు మనము పరలోకానికి వెళ్ళే జ్ఞానాన్ని కూడా మనము సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా యేసు ప్రభు లేకపోతే అది సున్నా. మీరు నిన్నటి దినం ఇప్పుడు ఇది ఎన్నో రోజు? 7వ రోజు. అంటే ఎన్ని పాఠాలు విన్నారు? 6 లెసన్స్ అయిపోయినాయి. ఈ 6 లెసన్స్లో మీరు అంతో ఇంతో కొంచెమైన జ్ఞానాన్ని సంపాదించుంటారు. నిన్న ఏ పాఠం విన్నారు? యేసుక్రీస్తు బండ. మరి ఈరోజు మీరు యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని నేర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఏంటి? ఏంటి చెప్పండి. ఏమో గాడ్. యేసు ప్రభు దేవుడే, నో డౌట్ అందులో. అయితే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పినారు మొట్టమొదటి రోజు అంకులు? ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పినారు? చాలా పేర్లు ఉన్నాయి. అయితే కొన్ని మాత్రమే మీకు నేర్పిస్తున్నాము. ఈ 10 రోజులు 10 పేర్లను మాత్రమే మీకు నేర్పిస్తున్నాం. మొట్టమొదటి పాఠం పేరేం పేరు చెప్పాలి? జీవ వాక్యం, సజీవ వాక్యం. కాబట్టి ఈ పేర్లన్నింటిని గురించి మీకు వివరించడం అనేది జరుగుతుంది. ప్రభువు అంటే ఏంటంటే మన అధికారి అని అర్థం. ప్రభువు అంటే మన అధికారి, లార్డ్ అంటాం. ఒక వ్యక్తి కలెక్టర్ దగ్గరికి వెళ్తే అతడు ఇట్లా చేతులు కట్టుకొని మన సమస్య చెప్తాము, చెప్పిన వెంటనే చిత్తం ప్రభు అని ఇట్లా వంగి నమస్కారం పెట్టి బయటికి రావాల్సి ఉంటుంది. ఒక మామూలు సామాన్యమైన అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేతులు కట్టుకొని తర్వాత చేతులు జోడించి నమస్కారం చేసి బయటికి వస్తున్నాం. తర్వాత మన సమస్యని ఏమాత్రము ఇది కాదు అని చెప్పడానికి వీలే లేదు. ఆయన ఏం చెప్తే అది వినాలి, వెళ్ళాలి. ఒకవేళ ఇట్లానే ఒక రవ్వ అట్లా అన్నా కూడా నేను చెప్పాను కదా ఇక వెళ్ళండి అంటారు. ఒక సామాన్యమైనటువంటి అధికారి ఈ విధంగా చెప్పినప్పుడు మనము ఈ సృష్టికర్త అయిన దేవుడు ఒక్క మాటతో మొత్తం సృష్టినంతా సృష్టించినటువంటి దేవుడు ఏమి చెప్తే అది వినేటట్లుగా మనము నేర్చుకోవాలి. అందుకే ఒక సామెత ఉంది, మొక్కై వంగంది రానయ్య వంగున అని. కాబట్టి మీరు చిన్నపిల్లలు చిన్నతనములోనే ఆ విషయాలు మీకు బోధిస్తే భవిష్యత్తులో మీరు మంచిగా తయారవుతారని ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ఈ VBS అనేది మీకు పెట్టబడింది. ఈ అద్భుతమైన అవకాశం మీకు మాత్రమే దొరికింది, మా లాంటి వాళ్ళకు లేదు. మేము చిన్నప్పుడు మాకు VBS లేదు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకునండి. యేసుక్రీస్తు ప్రభు. సరే, మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఇల్లంతా ప్రాకుతూ పోతాడు. ఈ ప్రాకుతూ పోయే క్రమంలో మట్టి, చెత్త చెదారము ఇవన్నీ కూడా తన శరీరానికి అంటించుకుంటాడు. అంటించుకుంటే మరి అతన్ని అట్లే వదిలేస్తుందే వాళ్ళమ్మ? వదలదు. బయటికి తీసుకెళ్ళి శుభ్రం చేసి తిరిగి ఇంటి లోపలికి తెస్తుంది. అలాగనే మనము యేసుప్రభు మనల్ని కూడా మనకున్నటువంటి మురికిని కూడా శుభ్రం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ స్టెప్స్ ద్వారా చూడండి, ఈ స్టెప్స్ కన్ఫెస్, బిలీవ్, ఆస్క్. ఈ 3 స్టెప్పుల ద్వారా, కన్ఫెస్ అంటే మన పాపాలను మనం ఒప్పుకోవడం, బిలీఫ్ అంటే నమ్మాలి. ఏమని నమ్మాలి?
యేసు ప్రభు నా పాపాల కొరకై ఆ శిలువలో బలి అయినాడు, మరణించినాడు, భూస్థాపన చేయబడినాడు, తిరిగి 3వ రోజు లేపబడినాడు అనే విషయాన్ని మనము నమ్మాలి. నెక్స్ట్ ఆస్క్, అడగాలి. ప్రభువా నా పాపాలు క్షమించు అని అడగాలి. అడిగితే మనము యేసు ప్రభు కుటుంబంలో పుట్టిన వాళ్ళమవుతాం, దేవుని కుటుంబంలో పుట్టిన వాళ్ళమవుతాం. దేవుని కుటుంబంలో పుట్టిన మనము చిన్న పిల్లలం, పుడతానే పెరుగుతామా? చిన్న పిల్లలు. చిన్న పిల్లలు పెరగాలంటే ఏం కావాలి? ఊరికనే పెరిగిపోతారా? చెప్పండి, జవాబులు చెప్పాలి. ఊరికనే పెరిగిపోతారా? ఏం కావాలి? పెరగాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలి. 4 గోడల మధ్య కిటికీలు ఏం లేవు, 4 గోడల మధ్య వదిలినాం అనుకోండి, మంచిగా ఎదుగుతాడా? ఏం కావాలి? ఇంకా గాలి కావాలి, గాలి, వెలుతురు ఇవన్నీ కావాలి. తర్వాత మంచి వ్యాయామం కావాలి. చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎంతగా ఇట్లా అని కాళ్ళు చేతులు కొడుతూ ఉంటారు, గమనించినారా? అది వ్యాయామం. కాబట్టి పెరగాలి అంటే మంచి వ్యాయామం ఉండాలి, మంచి గాలి ఉండాలి, మంచి ఆహారము ఉండాలి. అలా ఉంటేనే ఆ పసిపిల్లవాడు పెరగడానికి వీలవుతుంది. పసిపిల్లవాడు పెరగడానికి వీలవుతుంది. లేకపోతే ఎదగకుండా అలాగే ఉంటారు. కొంతమంది పెరగకుండా అలానే ఉంటారు. చూడండి, పెరగకుండా అలాగనే ఉండడం మీకు ఇష్టమా? ఎవరికీ ఇష్టం ఉండదు. అందరికీ కూడా పెరగాలి, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి, ఆటలాడుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అలాగనే ఈ సిబిఏ అనే స్టెప్స్ ద్వారా రక్షింపబడి దేవుని కుటుంబంలో మనము జన్మించినప్పుడు మనకు కూడా ఆశ ఉంటుంది, ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి అని. ఆత్మీయంగా ఎదగాలి అంటే ఏమేం కావాలి? దేవుని వాక్యము, ప్రార్థన, సాక్ష్యం. అక్కడ ఉంది చూడండి, దేవుని వాక్యము, ప్రార్థన, సాక్ష్యము. అంటే సరైన ఆహారం అంటే ఏంటి? దేవుని ఆహారం. మరి మంచి గాలి అంటే తాజా గాలి, ప్రార్థన. తర్వాత సరైన వ్యాయామం అంటే సాక్ష్యం. కాబట్టి సాక్ష్యం ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉంటే మనం ఆత్మీయంగా పెరుగుతూ వస్తాం. లేదంటే ఎక్కడ ఉన్న వాళ్ళమో అక్కడే ఉండిపోతాం. ఆత్మీయంగా ఏమాత్రమో ఎదుగుదల అనేది ఉండదు. చాలామందిని నేను గమనించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, చాలామంది రక్షింపబడిన చోటనే ఉంటున్నారు. అది వేస్ట్. అది మనము ప్రభువుతో సన్నిహిత సంబంధం అనేది ఏర్పడదు, ప్రభువుతో మాట్లాడిన అనుభవం కూడా ఉండదు. సరే, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదేంటిది? శుద్ధ హృదయం. తెల్లగా ఉంది కదా, ఇందులో ఏమైనా మచ్చలు ఉన్నాయా? లేవు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే యేసు ప్రభు మన పాపాలన్నీ కడుగుతాడు. మన పాపాలు ఎలా ఉంటాయన్నాడు? రక్తం వలె ఎర్రనివైనను. యెషయా 1:18 మనం చదివితే, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లగా చేస్తానంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాం, క్షమాపణ అడిగినాం. ఇప్పుడు మనము దేవుని కుటుంబంలో ప్రవేశించినాం. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అయితే దినాలు గడిచే కొద్దీ ఈ తెల్లని హృదయం పైన మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ తెల్లని హృదయం పైన మచ్చలు ఏర్పడే అవకాశము ఉంది. మరి ఈ మచ్చలు ఎలా పోవాలి? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రక్షింపబడినాం, దేవుని కుటుంబంలో ప్రవేశించినాం. మళ్ళీ యేసు ప్రభువును క్షమాపణ అడిగి మళ్ళీ ప్రవేశిస్తామా? అట్లా కాదు. ఒకసారే మన కొరకు ఆయన అర్పించబడినాడు. ఏమనుంది అక్కడ? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము
పరిశుద్ధపరచబడి ఉన్నాం, పరిశుద్ధపరచబడినాం. ఇంకా మళ్ళా పరిశుద్ధపరచాల్సిన అవసరము లేదు. అయితే అప్పుడప్పుడు దినాలు గడిచే కొద్దీ మనలో పొరపాట్లు అనేటివి జరుగుతున్నాయి, పాపం అనేది చేస్తున్నాం. ఆ పాపం చేయటం వల్ల మన హృదయం పైన మచ్చలు ఏర్పడే అవకాశము ఉంది. మనం అనుకుంటాం చిన్న అబద్ధమే కదా అంటాం. దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయన ఆకాశమందు నివసిస్తూ ఉన్నాడు, పరలోకంలో ఉంటున్నాడు. దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏ కల్మషం లేదు. ఒకవేళ పాపాలతో మనం అట్లే పరలోకానికి పోయినా కూడా మనంతకు మనమే వద్దు వద్దు నేను నరకానికి పోతానని నరకానికి పోతాయంట ఆత్మలు. అంటే పరలోకంలో ఏమాత్రం అపవిత్రతకు చోటే లేదు. కాబట్టి మరి ఇట్లా అపరిశుభ్రమైనటువంటి ఆ పాపాలను ఏం చేయాలి? అలాగనే ఉండనివ్వకూడదు. ఏం చేయాలి? ప్రతిరోజు మనం చేసినటువంటి పొరపాట్లను దేవుని దగ్గర ఒప్పుకునే, ప్రభువా అబద్ధం ఆడినాను నన్ను క్షమించంటాం. మళ్ళీ రేపు ఏం చేస్తాం? మళ్ళీ అదే అబద్ధం ఆడతాం. మళ్ళీ ఏమంటున్నాం? క్షమించమన్నా. అట్లా చేయమన్నాడా ప్రభు? లేదు. ఒకసారి ఒక పొరపాటు చేసినప్పుడు పొరపాటును పక్కని వాని పెన్ను తీసుకున్నావు ప్రభువా, ఇంకెప్పుడు తీసుకోను ప్రభువా అని దేవుని దగ్గర మనము క్షమాపణ అడగాలి. ఆ తప్పు తిరిగి చేయకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలి. ఆ విధంగా చేయడం వలన నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. యేసు ప్రభు మనందరి కొరకు ఒక్కసారే మరణించినాడు. 10 సార్లు మరణించినాడా? లేదు. అందుకే ఏమనింది? వన్స్ ఫర్ ఆల్ క్లెన్సింగ్. వన్స్ ఫర్ ఆల్ క్లెన్సింగ్. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడింది. నెక్స్ట్, మరి ఈ విధంగా మనం తప్పు చేయడానికి కారణం ఏమిటి అంటే మన హృదయంలో రెండు రకాలైనటువంటి స్వభావాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటేమో దేవునికి అవిధేయత చూపించు, దేవుని వాక్యం చదవద్దు, దేవుణ్ణి ప్రేమించొద్దు, పాపాన్ని ప్రేమించు అని చెప్తూ ఉంటుంది. ఒకటేం చేస్తుంది? నువ్వు పాపం చేయొద్దు, పాపం చేస్తే నరకానికి పోతావు, జాగ్రత్త, ప్రభువుకే లోబడు, ప్రభువు చెప్పినట్లు విను, ప్రభువును ప్రేమించు, పాపాన్ని ద్వేషించు అని చెప్తూ ఉంటుంది. ఇవి 2 మన హృదయంలో పోరాటం చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ చూడండి, కాబట్టి కావున మునుపు ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇక్కడ మన హృదయంలో ఏముంటుంది? దురాశ వలన చెడిపోయే చెడు స్వభావం ఉంటుంది. ఇంకా ఏముంటుంది అక్కడ? రెడ్ దాంట్లో చూడండి, 2 అక్షరాలతో కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు. ఇవి బహుసులభంగా మాట్లాడేస్తూ ఉంటారు, మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. ఇది ఏ స్వభావము? ఏం స్వభావము? పైన చూడండి, ప్రాచీన స్వభావం. ఏం స్వభావం ఇది? ప్రాచీన స్వభావం. నువ్వు కోప్పడితే కూడా నీలో ఏమున్నట్లు? ప్రాచీన స్వభావం ఉన్నట్లు. మీ అమ్మతో పోట్లాడతావు, మీ నాన్నతో పోట్లాడతావు, మీ చెల్లితో పోట్లాడతావు, మీ అక్కతో పోట్లాడతావు, మీ అన్నదమ్ముళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. అది కూడా ఎవరి స్వభావము? ప్రాచీన స్వభావం, దేవునికి ఇష్టం లేని స్వభావం. ప్రాచీన స్వభావం ఎప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టదన్నమాట. అందుకే బైబిల్ ఏముంటుందంటే ఈ ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన పురుషుడు అంటాడు. ప్రాచీన పురుషుడు దేవుణ్ణి ప్రేమించాడు. ఎవరిని ప్రేమిస్తాడు? సాతానును, శరీరాన్ని ప్రేమిస్తాడు. ఇకపోతే మనలో యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనలో నూతన స్వభావము, అదే నవీన స్వభావం అనేది మన హృదయంలో ప్రవేశిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది లోపలికి పోయిన వెంటనే, మన హృదయంలోకి పోయిన వెంటనే ఈ ప్రాచీన స్వభావం అనేది వీడు లోపలికి రానియకుండా వీడిని తొయ్యడానికే చూస్తాడనమాట. వేడికి తొయ్యడానికే
చూస్తూ ఉంటాడు. అందువల్ల అక్కడ పోరాటం అనేది ఏర్పడుతుంది. ఈ పోరాటం ఏర్పడేటప్పుడు ఈ నూతన స్వభావం అనేది ఈ ప్రాచీన స్వభావాన్ని అదిమి తొక్కగలిగితేనే ఈ నూతన స్వభావం అనేది మన హృదయంలో ఉండగలదు. ఈ నూతన స్వభావం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుని వాక్యాన్ని చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంటారు, మంచిగా ఉంటారు, సాత్వికులుగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. తర్వాత ఎవరైనా మన మీదకి అరుచుకుంటూ వచ్చినా కూడా మౌనంగా జవాబులు చెప్తారు. ఇలాంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారన్నమాట. ఇది నూతన స్వభావం. ఈ నూతన స్వభావాన్ని బైబిల్లో నూతన పురుషుడు అంటాడు. నూతన పురుషుడు. ఈ నూతన పురుషుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడు? యేసు ప్రభువును ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు అన్నమాట. సరే, ఈ నూతన పురుషుడు ప్రాచీన పురుషుడు గురించి రోమా 8:5 చదవండి ఒకరు. రోమా 8:5. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. ఇక్కడ రోమా 8:5లో స్పష్టంగా చెప్తున్నాడు, శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరం అయితే ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం ప్రాచీన స్వభావంలోనే ఉందాంలే, కోప్పడుతూనే ఉందాము, చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉందాము, మోసయుక్తంగా ఉంటాం. అయితే అది ఎక్కడికి తీసుకుపోతుందని అంటున్నాడు? సారమైన మనస్సు ఎక్కడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకొని పోతుంది. మరణం అంటే ప్రతి ఒక్కరం మరణిస్తున్నాం కదా, ప్రతి ఒక్కరం మరణిస్తున్నాం కదా. ఈ మరణం కాదు, రెండవ మరణం ఉంది. అది ప్రకటన గ్రంథం 21:18 అనుకుంటాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందదు. ఇది రెండవ మరణం. ఈ మరణానికి దారితీస్తుంది. శరీరాన్ని గన మనం సంతోష పెట్టదలుచుకుంటే శరీరానుసారమైనటువంటి మనసు రెండవ మరణానికి తీసుకొని పోతుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏంటి? జీవంలోకి తీసుకొని వెళ్తుంది. తన జీవితంలో సమాధానంగా కూడా ఉంటారు, ఎవరితో పోట్లాడరు, మౌనంగా ఉంటారు, అన్ని పరిస్థితులను ఓర్చుకుంటారు, గబగబా మాట్లాడరు అన్నమాట. ఆచి తూచి మనము మాట్లాడాలి. ఇది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. సరే, ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, కార్ల్ అనేటటువంటి భక్తుడు. తన జీవితం గురించి కొంచెం మనకు వివరించినాడు అనమాట. అతడు 12 ఏళ్ల వయసులో వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి చర్చికి ఒక గొప్ప ఫాస్టర్ని పిలిపించి అక్కడ ఉజ్జీవ కూటాలు పెట్టినారనమాట. ఆ ఉజ్జీవ కూటాల్లో ఈ కార్ల్ అనే అతడు యేసుప్రభువుని నమ్ముకుంటాడు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అనమాట. ఒక 2-3 వారాలు గడిచింది. తర్వాత చాలా దిగులుగా దుఃఖంగా ఉంటున్నాడు. వాళ్ళ నాన్న ఈ పరిస్థితిని అంతా గమనించి కార్లను పిలిచి, కార్ల్, ఎందుకు నువ్వు చాలా దుఃఖంగా ఉన్నావే అని అడుగుతాడనమాట. అంటే నేను మా టీచర్తో ఒక అబద్ధం ఆడాను నాన్న, ఆ అబద్ధాన్ని కప్పిపించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాను, ఆ అబద్ధాన్ని కప్పించుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాను. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చాలా అబద్ధాలు ఆడాను. అసలు ప్రభు నన్ను క్షమిస్తాడా? ప్రభుకు చాలా అవమానంగా వివరించినాను, నేను చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నాన్న, అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడనమాట. అట్లనా? మరి అయితే 12 సంవత్సరాల క్రితం నువ్వు ఈ బాధ ఎప్పుడన్నా అనుభవించినావా అంటే, లేదు నాన్న అంటాడు. మరి అయితే ఇప్పుడు మాత్రమే ఆ బాధ ఎందుకు వచ్చిందో తెలుసా?
ఎప్పుడైతే యేసు ప్రభువును నీవు సొంత రక్షకునిగా అంగీకరించినావో అప్పుడు నీ హృదయంలోకి నవీన స్వభావం అనేది ప్రవేశించటం వలన నీ మనసు కలత చెందింది. ఇది మంచి లక్షణమే అంటాడు. అది ఎట్లా మంచి లక్షణం నాన్న, నేను ప్రభువును చాలా బాధ పెట్టాను కదా అంటే, లేదు, ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావో పాపాన్ని ద్వేషించే నూతన పురుషుడు నీలో ఉన్నాడు కాబట్టి తర్వాత నీకు ప్రభువుకు మధ్య ఉన్న సహవాసం తెగిపోయింది కాబట్టి నీ మనసు కలత చెందింది అంటాడు. మరి అట్లయితే నేను తిరిగి సంతోషం ఎలా పొందుకోగలను అంటే, నువ్వు యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. దావీదు మహారాజు కూడా ఒకసారి యుద్ధానికి పోవలసిన వాడు యుద్ధానికి పోకుండా పైన టెర్రస్ పైన తిరుగుతూ పాపం చేస్తాడు. ఒక స్త్రీని చూడరాని చూపుతో చూచి పాపం చేస్తాడు, వ్యభిచరిస్తాడు. అప్పుడు చాలా ఏడుస్తాడు. ఆ పొరపాటు చేసిన తర్వాత చాలా ఏడుస్తాడు. ఏడ్చి, దేవా నన్ను క్షమించు, నాలో తిరిగి నూతన హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని దయచేయని ప్రార్థన చేస్తాడు. అది కీర్తన 51 చదవండి మీరు. కీర్తన 51లో ఇక్కడ కాదు, ఇంటికి పోయిన తర్వాత చదవండి. ప్రభువా, నీ ఎదుటే నా పాపం ఉంది, నన్ను క్షమించు, తిరిగి నాలో సంతోషాన్ని కలిగించు అని దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని క్షమించినాడు, తిరిగి అతని సంతోషం పొందగలిగినాడు. అన్నప్పుడు కార్లు కూడా తన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి తండ్రి దగ్గర మోకాళ్ళొంగి క్షమాపణ అడుగుతాడు. 1 యోహాను 1:9 ఏమని రాయబడింది? మన పాపములను చదవండి, ఒకరు చదవండి, లేచి చదవండి, చూసి చదవాలి అబ్బాయిలు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కూర్చోబాబు. అంటే మన హృదయంలో మచ్చ ఏర్పడింది కదా, ఆ మచ్చ పోవాలంటే మనం ఏం చేయాలి? డైలీ క్లెన్సింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు మన పాపాలు మనమేం పరిశుద్ధులం కాదు, మనం ఎప్పటికి కూడా పరిశుద్ధులము కాదు. ఎప్పుడు పరిశుద్ధులమవుతామో మన తప్పును ఉన్నది ఉన్నట్లు, ఏమంటే తెలిసి తెలియక చేసిన తప్పు అని అంటాం. మనకు తెలియదా మనం ఏం తప్పు చేసినది? ప్రభా, నేను అబద్ధం ఆడినాను ప్రభా, ఫలాని వ్యక్తితో అబద్ధం ఆడాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు అని క్లియర్గా అడగాలి దేవుణ్ణి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. వేషధారణ ఉండకూడదు. విశ్వాసి జీవితంలో వేషధారణ అనేది ఉండకూడదు. ఇట్లా మనలో 2 రకాల స్వభావాలు ఉన్నాయి. ఏమిటి ఆ స్వభావము? నవీన స్వభావము, ప్రాచీన స్వభావం. ఒక మిషనరీ ఒక క్రైస్తవుని అడుగుతాడు, నువ్వు ఎట్లా ఆత్మీయంగా ఎదుగుతున్నావు అని. అంటే నాలో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క. తెల్ల కుక్క ఏం చేస్తుంది? మీకు చెప్పినాను, మీకు తెల్ల కుక్క విషయం. నవీన స్వభావము లేదా నూతన స్వభావం. నూతన స్వభావము ఎవరిని ప్రేమిస్తుంది? యేసు ప్రభువును ప్రేమిస్తుంది. పాపాన్ని ప్రేమిస్తుందా? పాపాన్ని ద్వేషిస్తుంది. అదే ప్రాచీన స్వభావము యేసు ప్రభువును ద్వేషిస్తుంది, పాపాన్ని ప్రేమిస్తుంది. కాబట్టి ఇవి 2 నా హృదయంలో ఉన్నాయి. ఇట్లా చెప్పడం ఆయనకు చేతగాక నాలో 2 కుక్కలు ఉన్నాయి, అవి పోట్లాడుకుంటూనే ఉన్నాయి, తెల్ల కుక్క, నల్ల కుక్క. మరి ఏ కుక్క గెలుస్తూ ఉంది అని అడిగినాడు ఆ మిషనరీ. ఏ కుక్క అంటే ఏ కుక్కకు నేను ఎక్కువ ఆహారం ఆ రోజు పెడతానో ఆ కుక్క ఆ రోజు గెలుస్తూ ఉంది అనే మాట చెప్పినాడు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. కుక్కలు ఎప్పుడు పోట్లాడుతూ ఉంటాయి కదా, అవునా? కుక్కలు సైలెంట్గా ఉండడం ఎప్పుడన్నా గమనించినారా? లేదు. అలాగనే మన హృదయంలో కూడా ఈ ప్రాచీన స్వభావానికి, నవీన స్వభావానికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. దేనికైతే మనం ఎక్కువ ఆహారాన్ని ఇస్తామో
అప్పుడు అది గెలుస్తూ వస్తుంది. మనం ఆత్మీయంగానే గెలవాలి అంటే, ఆత్మీయంగానే మనము విజయవంతులంగా జయ జీవితం కలిగి జీవించాలి అంటే ఎప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాలలో ఉంచుకోవాలన్నమాట. లేకపోతే మనము జయించలేము. తర్వాత బైబిల్లో 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు అందరితో కలిసి ఒక విందు చేసుకున్నాడు. ఇదే చివరి విందు. యేసు ప్రభుకు తెలుసు, ఇంకా నేను సిలువకు అప్పగించబడుతున్నాను, తర్వాత నేను సిలువలో మరణించవలసి ఉంది. కాబట్టి ఇది లాస్ట్ సప్పర్. యేసు ప్రభు శిష్యులతో కలిసి పస్కా విందును మేడగదిలో ఏర్పాటు చేస్తాడు. ఆ మేడగదిలో ఉన్నప్పుడు మామూలుగా ఇశ్రాయేలీల యొక్క ఆచారం ఏంటంటే, మన ఇంటికి వచ్చిన వారికి భోజనానికి ఎవరినైతే పిలుస్తామో వాళ్ళ యొక్క పాదాలు మన ఇంట్లో ఉన్న సర్వెంట్తో కడిగిపిస్తామన్నమాట. అది ఆచారం. మరి మీకు ఉండిందో లేదో తెలియదు, కానీ మా ప్రాంతంలో కూడా మేము ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్తామన్నమాట. అది మన ఇంట్లో ఉండే పిల్లలతో చేపిస్తాం. అలాగనే ఇశ్రాయేలు దేశంలో కూడా మన ఇంటికి వచ్చినటువంటి వారిని పాదాలు కడగడము అలవాటు. ఇప్పుడు వీళ్ళందరూ సమావేశమైనారు, భోజనానికి కూర్చున్నారు. మరి వీళ్ళ పాదాలు ఎవరు కడగాలి? తోమా యోహాన్ పాదాలు కడుగుతాడా? లేకపోతే పేతురు యాకోబు పాదాలు కడుగుతారా? సొంత అన్నదమ్ముల పాదాలు కూడా కడగడానికి పెద్ద నామోషి మనకు. అట్లా అప్పుడు యేసుప్రభు వాళ్ళ హృదయాలోచనలు ఎరిగిన వాడే తన పై బట్ట పక్కన పెట్టేసి నడుముకు తువ్వాలు కట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి పోయి పాదాలు కడిగాడు. పేతురు వంతు వచ్చింది. పేతురు దగ్గరికి పోతూనే పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగద్దు అంటే. పేతురుకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆ మాట అన్నాడు? చాలా ఇష్టం యేసుప్రభు అంటే పేతురుకు. అందువల్ల అంతేకాకుండా నువ్వు మెస్సియావు కదా, నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడివి కదా, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన గొప్ప వ్యక్తివి కదా, నువ్వేంటి ప్రభువా నా పాదాలు కడిగేది అన్నట్లు నువ్వు కడగద్దు ప్రభువా అంటాడు. అయితే ప్రభు అంటాడు, నేను కడక్కపోతే నాతో నీకు పాలు లేదు అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట ప్రభు? నేను కడక్కపోతే నాకు పాలు లేదు. ఎందుకు పాలు లేదు అంటే, నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు క్షమాపణ కోరినప్పుడు నేను నిన్ను తుడచకపోతే నాకు సంబంధము ఉండదు. పాపం చేస్తూనే మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమవుతుంది? సహవాసం ఏమవుతుంది? చెడిపోతుంది. దేవుడు విన్నాడు, మనలో పాపం ఉంటేనే అసలు దేవుని దగ్గరికి వెళ్ళలేము, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. కాబట్టి ఎప్పుడూ మనం శుద్ధంగా పెట్టుకోవాలి మన హృదయాన్ని. తర్వాత ఈ అపోస్తలుడైనటువంటి పేతురు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడుగుతూ ఉంటే దేవుడు అలా అంటాడు, నేను పాదాలు కడక్కపోతే నీతో నాకు పాలు లేదంటే, అయితే నా చేతులు నా తల కూడా కడుగు ప్రభు అంటే, ఒకసారి స్నానం చేసిన వానికి పాదాలు మాత్రమే కడగాలి అని చెప్పేసి ప్రభు చెప్తాడు. తర్వాత ఆయన కూర్చుంటాడు కొంతసేపు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ప్రభువుకు స్పష్టంగా తెలుసు. అక్కడ ప్రభు మనసు చాలా రాబోయే ఆ శిలువ మరణం గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రభు. తర్వాత వాళ్ళకు చెప్తాడు, ఇప్పుడు నేను బోధకుడను, తర్వాత నేను ప్రభువుడను, నేను మీ పాదాలు కడిగాను, కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి, మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆయన వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళను జాగ్రత్త పరుస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా, మీరు నాతో పాటు రాలేరు, మీరు ఈ లోకంలోనే ఉంటారు, మీరు పోట్లాడుకోవద్దండి, ఒకరికొకరు ఐకమత్యంగా ప్రేమ కలిగి ఉండండి అని చెప్తాడు. అయితే ఇంకా మాట్లాడబోతున్నాడు. ఇవన్నీ మాటలన్నీ చెప్పి, అన్ని జాగ్రత్తలు శిష్యులు చెప్పి
ఇంట్లో నుంచి అమ్మ బయటికి పోతుంది అనుకో బజారుకు, ఏం చేస్తుంది అమ్మ? ఎవరు వచ్చినా తలుపు తీయద్దండి, టయానికి భోజనం చేయండి అని జాగ్రత్త చెప్పిపోతుంది కదా. మన అమ్మ నాన్న జాగ్రత్త చెప్పి, అలాగనే యేసుప్రభు కూడా ఈ లోకాన్ని వదిలి తండ్రి దగ్గరికి పోయే గడియలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. నేను గొప్ప నువ్వు గొప్ప అనే భావన పెట్టుకోవద్దండి, ఒకరికొకరు ఐకమత్యంగా ఉండండి అని చెప్పినాడు. తర్వాత ఇస్కరియోతు యూదా విషయం ఆలోచన చేసినప్పుడు ఆయన మనసు చాలా కలత చెందుతుందన్నమాట. అప్పుడు ఏమంటాడంటే, మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తున్నాడు. మీరు చదవండి 13:21 యోహాను సువార్త 13. మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అంటే అందరికీ డౌట్ అయిందనమాట, నేనా 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 అని. అప్పుడు ఈ పేతురు యోహానుకు సైగ చేస్తాడనమాట. యోహాను ఎప్పుడూ కూడా తండ్రి రొమ్మున ఆనుకొని ఉంటాడు, యేసుప్రభు రొమ్ము ఆనుకొనే ఉంటాడనమాట యోహాను. పేతురు చెప్తాడు, నువ్వు అడుగు ఎవరో అని. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, ఒక ముక్క ముంచి ఎవరికైతే మొదట ఇస్తానో వాడే నన్ను అప్పగించేవాడు అని చెప్పేసి ఆ రొట్టె ముక్కను ముంచి ఇస్కరియోతు యూదాకి ఇస్తాడు. ఇస్తే ఆ ముక్క వాడు పుచ్చుకొని బయటికి వెళ్ళిపోతాడు. అది రాత్రి వేళ అని వ్రాయబడింది. ఈ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది రాత్రి వేళ. చదువుతారా? అప్పుడు అది రాత్రి వేళ. యేసుప్రభు ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకు ఇచ్చినప్పుడు, నేను ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగించేవాడు అని ప్రభువు చెప్పినప్పుడు వాడు ఏమాత్రం మారడానికి ఇష్టపడలేదు. వాడికి అర్థమైపోతుంది, నేనే ప్రభువును అప్పగిస్తాను, నేనే మోసకారిని, నేనే నమ్మక ద్రోహిని, నా యజమానిని నేనే అప్పగిస్తున్నాను అని అతనికి తెలుసు. అయినా కూడా దేవుడు మరలా గుర్తు చేసినప్పటికీ కూడా వాడు ఏమాత్రము సరి చేసుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. సాతానునికే లోబడ్డాడు కానీ దేవునికి లోబడలేదు. యేసుప్రభుని అప్పగించడానికి అతడు బయటికి వెళ్ళిపోయినాడు. యేసుప్రభును చూడండి, పాదాలు కడుగుతున్నాడు కదా. దేవునికి లోబడినాడా ఇస్కరియోతు యూదా? లోబడినాడా? లోబడలే. ఎప్పుడు అపవాది మన నుంచి వెళ్ళిపోతాడు? దేవునికి లోబడి ఉన్నది అపవాదిని ఎదురు. ఇది ఎక్కడ ఉంటుంది? యాకోబు 4:7. యాకోబు 4:7లో ఉంది. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు అపవాది మన నుంచి వెళ్ళిపోతాం. వాడు ఊరికనే పోడు, మనము వాక్యం ద్వారానే మాట్లాడాలి. ఇక్కడ ఇస్కరియోతు యూదా అన్నమాట. ఇస్కరియోతు యూదా ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తి చూడండి, ఈయనేమో పేతురు, ఆయనేమో ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా దేవుడిచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకున్నాడా? తన తప్పును సరి చేసుకున్నాడా? సరి చేసుకోలేదు. వెంటనే బయటికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుతో కూడా సాతాను శోధిస్తాడు. కేవలము మన శరీరంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావమే కాదు మనతో పోట్లాడేది, అంటే నవీన స్వభావంతో పోట్లాడేది సాతాను. శరీరంతో పాటు సాతాను కూడా పోరాడతాడు. మనకు శోధనలు వస్తాయి. ఆ శోధనలను తప్పించుకోవాలంటే మనము దేవుని వాక్యం ద్వారానే తప్పించుకోగలము. యేసుప్రభు దగ్గరికే పోయినాడు సాతానుడు. మన దగ్గరికి రాడా? బహు సులభంగా వస్తాడు. యేసుప్రభు దగ్గరికి పోయి అప్పటికి యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నాడు అనమాట. సాతానుడు పోయినాడు. పోయి ఏం చేసినాడు? ఈ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా మార్చుకొని తినేయి అంటున్నాడు. అప్పుడు ప్రభు తిన్నాడా? రొట్టెలుగా చేయగలడా? దేవుడు రొట్టెలుగా చేయగలడు కదా.
కానీ చేయలే. ఎందుకు చేయలే? చేస్తే ఏమైనట్లు? అవి రొట్టెలుగా చేస్తే ఏమైనట్లు? ఎవరి మాట విన్నట్లు? సాతాను మాట విన్నట్లు. కాబట్టి ఆయన రొట్టెలుగా చేయలే, వాక్యంతోనే జవాబు చెప్పినాడు. ద్వితీయోపదేశకాండం 8:3 ఏమని రాయబడిందంటే, మనుషుడు ఆహారం వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది. అవునా? కాబట్టి ఆ మాట అంటానే అంతటితో ఊరుకుండలే. మళ్ళా ఇంకా ఏం చేసినాడు? శిఖరం దగ్గరికి పిలిచిపోయాడు. ఈ నుంచి దూకితే నిన్ను దూతలు పట్టుకుంటారు కదా అంటే, నీ దేవుడైన యెహోవాకు మీరు మత్తయి సువార్త 4:7 చదవండి. మత్తయి సువార్త 4:7 ఒకరు చదవండి అమ్మా. మళ్ళీ చదువు. అది నీ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు. మూడోసారి ఏం చేసినాడు? మూడోసారి ఈ లోకమంతా చూపించినాడు. చూపించి ఈ లోకమంతా ఇస్తాను నీకు, నువ్వేం చేయాలి? నాకు మొక్కాలి. అప్పుడు యేసు ప్రభువు 10వ వచనంలో ఏమని మాట్లాడినాడో చూడండి. ఆయనను మాత్రమే సేవింపవలను అని దేవుడు కూడా వాక్యం ద్వారానే మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఇంకా వానికి చేత కాలే. 11వ వచనం చదవండి, అందరు చదవండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేసినంట. ఆయనకు పరిచారం చేసినారు. కాబట్టి మనం వాక్యం ద్వారానే సాతానును, ఇప్పుడు మనము ఒక పెన్ను ఆడపడి ఉంటుంది, ఎవ్వరు లేరు, తీసుకుంటావు. తీసుకోవాలని నీ ప్రాచీన స్వభావము ప్రేరేపిస్తుంది. నీలో నవీన స్వభావం బలంగా ఉంటే మీద తీసుకోవద్దు. నీ పొరుగువాని దేనిని ఆశించకూడదు అని చెప్పినావు కదా ప్రభువా, నేను తీసుకోను అని సైలెంట్కి వెళ్ళిపోతావు. అయితే మరుసటి రోజు నీకు పెన్ను తక్కరుంది, పెన్ను తెచ్చుకోవాలా, మర్చిపోయినావు. అయితే ఆడ పెన్ను ఉంది కదా, తీసుకుందాం ఏమవుతుంది అని అనుకుంటావు. అప్పుడు నీలో ఏ బలహీనత ఉన్నట్లు? నవీన స్వభావం బలహీన పడిపోయింది, ప్రాచీన స్వభావము బలంగా ఉంది. కాబట్టి నువ్వు పోయి పెన్ను తెచ్చుకున్నావు. అవసరం కదా, ఏమవుతుందిలే, ప్రభు క్షమిస్తాడులే అని అనుకుంటాం. అదన్నమాట. ఎంత కష్టమైనా ప్రభువుకే లోబడి ఉండడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉంటేనే మనము సాతాను పైన సంపూర్ణ విజయము పొందగలము. చూడండి, ఫిలిప్పీ 4:8 ఏమని రాయబడింది చూడండి. గట్టిగా చదివే వాళ్ళు ఒకరు అమ్మాయిలు చదవండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటిపైన ధ్యానం ఉంచుడి. కాబట్టి మంచి వాటిపైన ధ్యానం ఉంచాలి. దేనిపైన ధ్యానం ఉంచాలి? మంచి వాటిపైన ధ్యానం ఉంచాలి. 1 తెస్సలోనికైయులకు 5:17 ఏమని రాయబడిందంటే, ఎడతెగక ప్రార్థించుడి అనింది. ఎడతెగక ప్రార్థించుడి. ఇది తీయండి మా యాక్ట్స్ 5:29. ఎడతెగక ప్రార్థించాలి, మంచి వాటిపైన దృష్టి పెట్టాలి,
తర్వాత ఎడతెగక ప్రార్థించాలి. తర్వాత అపోస్తుల కార్యం 5:29లో ఏమని రాయబడిందంటే అక్కడ మనుషులకు కాదు దేవునికే మేము, మనుషులు చెప్తారు ఏం కాదు. ముఖ్యంగా ప్రసాదాల గురించి చాలా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు చిన్నపిల్లలు కదా, మీ స్కూళ్ళల్లో కూడా టెంకాయ కొట్టి అందరికీ పంచుతారు. పక్కనుండి పిల్లోడు ఏమంటాడు, వాడు క్రిస్టియనే అంటాడు. ఏం కాదు బ్రదర్, తిని ఏం కాదు అంటారు. కానీ తినచ్చా? విగ్రహ అంటే బల్ల మీద విగ్రహ బలిని మనము భుజించకూడదు. విగ్రహాలకు అర్పించిన వాటిని మనము తినకూడదు. ఆ వాక్యం ఎల్లప్పుడూ మన హృదయంలో పెట్టుకోవాలి. మనుషులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలి? దేవునికే లోబడాలి. నెక్స్ట్ 2 కొరింథీ 8:21లో ఏమని రాయబడింది చూడండి. మానవుల దృష్టిలో, దేవుని దృష్టిలో ప్రభు దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ యోగ్యమైన వాటి మీదనే మన మనసును ఉంచాలన్నమాట. దాని గురించే యోచించాలి. అలా చేస్తేనే మనము ఆత్మీయంగా ఎదగలం అన్నమాట. ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయంగా ఎదగడానికి ఏమేం కావాలి? దేవుని వాక్యము, ప్రార్థన, సాక్ష్యం. దేవుని వాక్యాన్ని ఉదయం లేస్తూనే దేవుని బైబిల్ తీసుకోవాలి, దేవుని వాక్యము చదవాలి. తర్వాత మోకాళ్ళు వంగి కూర్చొని పడుకొని ఇట్లా చేయకూడదు, మోకాళ్ళు వంగి ప్రార్థన చేయాలి. ఈ మా వయసుకు వస్తే మళ్ళీ మోకాలు వంగలేరు మీరు. ఇప్పుడే మోకాలు వంగడము బాగా అలవాటు చేసుకోండి. మోకాలు వంగితే సాతాను గడగడగడ వణికిపోతుందంట. సాతాను భయపట్టించండి. సాతానుకు మీరు భయపడద్దండి. సాతాను భయపడించాలంటే ఏం చేయాలా? మోకాలు వంగి ప్రార్థన చేయాలి. వాడు భయపడి పారిపోతాడు, మీ దగ్గరికి రాడు. నెక్స్ట్ సాక్ష్యం చెప్పాలి. ఊరికి నోరు మూసుకొని ఉండకూడదు. ప్రభు నిన్ను ఎలాగ రక్షించినాడో నీ పక్క వానికి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు అందరికీ చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళల్లో కూడా యేసుప్రభు అంటే ఆశ కలుగుతుంది. వాళ్ళు కూడా యేసుప్రభును నమ్ముకుంటారు. నా దగ్గర, నా ఇంట్లో 5 సంవత్సరాలు ఒక పాప ఉండింది నా దగ్గర, నాకు హెల్పింగ్గా. 5 సంవత్సరాల తర్వాత ఆమెంతగానే వచ్చి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అనింది. అంటే మన మాటలు, మన ప్రవర్తన, మన సాక్ష్యము ఎట్లుండాలి? ఇతరులు రక్షింపబడేటట్లుగా ఉండాలి. మనకు కూడా కష్టాలు వస్తాయి, మనకు కూడా శ్రమలు వస్తాయి. అయితే వాటన్నింటినీ మించినటువంటి యేసును వారికి పరిచయం చేసే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మన సమస్యల్లో చాలినవాడు అని మనం చెప్పగలిగి ఉండాలి. అమ్మో యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలబ్బా ఇట్లా చెప్పకూడదు. మనం కష్టాలు వస్తాయి, వాళ్ళకు వస్తాయి, మనకు వస్తాయి. కానీ మనకు ఒక శుభ నిరీక్షణ ఉంది. కష్టాల్లో దేవుడు బయటికి నడిపించగలడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే పడిపోతాం. కాబట్టి యేసు ప్రభువులో మనం స్థిరంగా ఉంటూ, ఎదుగుతూ ఉంటూ ఇతరులకు మాదిరికరంగా మనము జీవించాలి. తర్వాత మనం చేసిన తప్పులను వెంటనే మనము క్షమాపణ కోరుకోవాలి. ఇస్కరియోతు యూదాలాగా క్షమాపణ కోరుకోకుండా, నష్టపోకుండా ఉండేవానిగా మనము ఉండకూడదు. కాబట్టి ఆత్మీయంగా మీరు బాగా ఎదగాలంటే ఊరికనే ఎదగలేం. మనకు ఆహారం కావాలి. దేవుని వాక్యము, ప్రార్థన, సాక్ష్యం. మరి ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి వచ్చినారమ్మా? వెరీ గుడ్. కొంతమంది అయినా ఉన్నారు. అందరూ చదవండి. ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నారా? చేతులెత్తండి. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెప్పండి. ప్రార్థన అయితే ఎక్కువ మంది చేసుకున్నారు. ప్రార్థనతో ముందు బైబిల్ చదవాలి. లేస్తూనే
మోకాళ్ళ కిందికి రావాలి. మోకాళ్ళ మీదకి ఎవరైతే వస్తారో వాళ్ళే గొప్ప భక్తులు అవుతారు. ఇప్పుడు గొప్ప గొప్ప భక్తుల గురించి మనం వింటాం. జాన్ వెస్లీ, బిల్లీ గ్రహం, బక్సింగ్ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దైవజనులైనారు. కారణం ఏమిటంటే మోకాళ్ళ ప్రార్థన, దేవుని వాక్యం. మీరు కూడా ఉదయం లేస్తూనే దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకోండి. తర్వాత ఇతరులకు మీ సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉండండి. ఎంతమంది రేపటి నుంచి రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటామనే వాళ్ళ చేతులు ఎత్తండి. అందరూ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు కంఠత వాక్యము, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడను గనుక, చెప్పండి, బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. మళ్ళీ చదవండి గట్టిగా. యోహాను సువార్త 13:13. ప్రార్థన చేసుకుందాం మోకాళ్ళంగా. కృపాసత్య సంపూడైనటువంటి మా గొప్ప తండ్రి, మా రక్షకుడు విమోచకుడు అయిన మా గొప్ప దేవ, ఈ చిన్న బిడ్డలను మీరు ప్రేమించి మీ సన్నిధికి తీసుకొని వచ్చినారు. దేవా, మీ ప్రేమను, మీ గొప్పతనాన్ని నాయన మీరు మా ఇళ్ళలో చూపుతున్న కృపను వారు అర్థం చేసుకొని చిన్ననాటి నుండి దైవికంగా పెరగడానికి మంచి తీర్మానం తీసుకొని మంచిగా వారి జీవితాలను కట్టుకొనడానికి మీ జ్ఞానం వారికి దయచేయమని మీ చేతులకు వారిని అప్పగించుకుంటూ మిగిలిన సమయంను ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కదా మరి మనకి ఇంకా 3 days ఉంది. 9th 10th లెసన్, తర్వాత 8th 9th 10th లెసన్ 3 days ఉంది. తర్వాత ప్రొసెషన్ ఉంటున్నాను. అయితే మీకు ఏం చెప్పాను, 8th డే మెమరీ వర్స్ టెస్ట్ రాయాలన్నాను కదా. రెడీనా గర్ల్స్? బాయ్స్ ఎంతమంది రెడీగా ఉన్నారు?